నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని, అందుకే అసెంబ్లీకి వెళ్లడం లేదని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం, అవివేకం, అజ్ఞానం, బాధ్యతారాహిత్యం, పిరికితనమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలు మూర్ఖత్వానికి పరాకాష్ఠగా ఉన్నాయని అన్నారు. ఇవి పూర్తిగా సెల్ఫ్ గోల్మాల్ కొట్టుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నియమ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా లభించాలంటే మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం 10% సభ్యులు ఆ పార్టీకి ఉండాలని ఆయన వివరించారు. ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా రాదు, ఆ పార్టీ నాయకునికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా రాదు. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అసెంబ్లీలో 294 మంది ఉన్నారు. అందులో 10% అంటే 29 మంది ఉండాలి. 1994లో కాంగ్రెస్ పార్టీ తరఫున 26 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 3 తక్కువ ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. కాంగ్రెస్ లైచిత పార్టీ నాయకుడు పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. ఆయన కేవలం సిఎల్పి లీడర్ హోదాలోనే బ్రహ్మాండంగా షైన్ అయినాడు. అదేవిధంగా లోక్సభలో 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 మంది గెలిచారు. 2019లో 52 మంది గెలిచారు. కానీ లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 543. అందులో 10% అంటే 54. 54 రాలేదు కాబట్టి 52 వచ్చినా కానీ ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. కాబట్టి మన కళ్ళ ఎదుట దృష్టాంతాలు ఇలా ఉంటే, నాకు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇస్తేనే అసెంబ్లీకి పోతా, లేకుంటే పోను, నాకు ఎక్కువసేపు మైక్ ఇవ్వరు, మైక్ ఇవ్వకుంటే పోయి ఏం ప్రయోజనము అని జగన్మోహన్ రెడ్డి వాదించడంలో ఏమాత్రమూ సహేతుకత లేదు.